Welcome back to the Lakshmi Education channel. So students, last video లో మనం fractions అంటే బేసిక్ పార్ట్ తెలుసుకున్నాం. మొత్తం fractions అనేవి ఎన్ని టైప్స్ ఉంటాయి? అరౌండ్ 6 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, లైక్ ఫ్రాక్షన్, అన్లైక్ ఫ్రాక్షన్, యూనిట్ ఫ్రాక్షన్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఈ 6 టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే బేసిక్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ రోజు వీడియోలో మనం ఫ్రాక్షన్స్ అనే వాటిని అడిషన్ వస్తే ఏం చేయాలి, ఫ్రాక్షన్ సబ్ట్రాక్షన్ ఎట్లా చేయాలి, ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ ఎట్లా, డివిజన్ ఎట్లా, సో ఈ 4 అనే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి ఫ్రాక్షన్స్ లో ఏ విధంగా చేయాలో చూసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 divided by 9 plus 6 divided by 3 ఇప్పుడు ఈ విధంగా ఉంది, అవునా? ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ లో అడిషన్ ఇచ్చినా లేకుంటే సబ్ట్రాక్షన్ ఇచ్చినా ఫస్ట్ మనం ఏం చేయాలంటే అడిషన్ సబ్ట్రాక్షన్ ఏది కనుక్కోమన్నా డినామినేటర్ చూడాలి. డినామినేటర్స్ అనేటివి సేమ్ ఉంటే ఏం ఫ్రాక్షన్ అంటాం, లైక్ ఫ్రాక్షన్ అని అంటాం. అదే డినామినేటర్స్ అనేటివి డిఫరెంట్ ఉంటే ఏమని అంటాం, అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం. ఓకేనా? ఇది లాస్ట్ వీడియోలో చెప్తున్నాం. సో ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్షన్ చేయమన్నా, ఫ్రాక్షన్స్ అడిషన్ చేయమన్నా ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అంటే డినామినేటర్ చూడాలి. డినామినేటర్ చూసుకొని అది లైక్ అన్లైక్ చూసుకోవాలి. డినామినేటర్ చూస్తే ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే రెండు డిఫరెంట్ కదా, అంటే అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ అనేటివి ఇచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలంటే నథింగ్ బట్ క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 3 4 జా, క్రాస్ మల్టిప్లికేషన్ అంటే 9 6 జా, అండ్ కింద కింద మల్టిప్లై చేయాలి 9 3 జా. ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ 3 4 జా చేస్తే ఎంత 12 ప్లస్ ఉంటే ప్లస్ 9 6 జా ఎంత 54 డివైడెడ్ బై ఈ క్రాస్ మల్టిప్లికేషన్స్ చేసిన తర్వాత కింద చేయాలన్నమాట. 9 3 జా ఎంత 27, 12 ప్లస్ 54 ఎంత 50 ప్లస్ 10 60, 64 ప్లస్ 2 66, 66 డివైడెడ్ బై 27 అంటే 322 జా 3 9 జా. సో 4/9 ప్లస్ 6/3 అనే ఫ్రాక్షన్స్ అడిషన్ చేసే ఆన్సర్ ఎంత వచ్చింది 22/9. ఇప్పుడు ఇంకో ప్రాబ్లం చెప్పుకున్నాం. 3/4 ప్లస్ 1/2. ఇప్పుడు 3/4 ఫ్రాక్షన్ 1/2 ఫ్రాక్షన్ ఈ రెండింటిని అడిషన్ చేయమని అంటున్నాం. ఇప్పుడు ఎప్పుడైనా సరే అడిషన్ సబ్ట్రాక్షన్ ఫ్రాక్షన్ చేయమన్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇవి డినామినేటర్స్ చెక్ చేసుకోవాలి. డినామినేటర్స్ అనేది ఇక్కడ 4 ఉంది, ఈ ఫ్రాక్షన్ లో 2 ఉంది. డిఫరెంట్ ఉన్నాయి అంటే ఏమని అర్థం, అన్లైక్ ఫ్రాక్షన్స్ అని అంటాం, అవునా? అన్లైక్ ఫ్రాక్షన్స్ అనేది వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే క్రాస్ మల్టిప్లికేషన్స్, ఇది మల్టిప్లై చేయాలా, ఇది మల్టిప్లై చేయాలా, తర్వాత కింద మల్టిప్లై చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ 3 2 ఎంత 6 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 4 1 ఎంత 4, తర్వాత ఇది మల్టిప్లై చేయాలి కింద కింద 4 2 8. సో 6 ప్లస్ 4 ఎంత 10, కింద ఏముంది 8 ఉంది. సో 2 5 జా 2 4 జా. సో 3/4 అండ్ 1/2 ఈ రెండు ఫ్రాక్షన్స్ అడిషన్ చేస్తే ఎంత వచ్చింది 5/4. ఈ విధంగా మనకు ఫ్రాక్షన్స్ అనేవి అడిషన్ చేయాలన్నప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఇప్పుడు అడిషన్ బదులు సబ్ట్రాక్షన్ పెట్టినా సరే సేమ్ మెథడ్. ఫస్ట్ డినామినేటర్స్ చెక్ చేయాలి. డినామినేటర్స్ అనేవి డిఫరెంట్ ఉన్నాయని ఏమని అర్థం, అన్లైక్ ఫ్రాక్షన్ అని అర్థం. ఇప్పుడు అన్లైక్ ఫ్రాక్షన్స్ అనేవి వచ్చినప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్స్ కింద కింద మల్టిప్లై చేసి ఈ విధంగా చేయాలి. ఇప్పుడు అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తే చేసినాం. అదే లైక్ ఫ్రాక్షన్స్ ఇస్తే అడిషన్ సబ్ట్రాక్షన్ ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ అడిషన్ చెప్పేసుకుందాం, తర్వాత సబ్ట్రాక్షన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు 9 డివైడెడ్ బై 8, దాని తర్వాత 1 డివైడెడ్ బై 8. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా అడిషన్ ఇచ్చిండు. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, డినామినేటర్స్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ డినామినేటర్స్ ఏమున్నాయంటే ఏమని అర్థం, లైక్ ఫ్రాక్షన్స్ అని అర్థం. సో లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి అడిషన్ చేయమని అంటుందంటే సింపుల్ మెథడ్. ఇందాక అన్లైక్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్స్ కింద చేసినాం, కానీ లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి మీకు అడిషన్ సబ్ట్రాక్షన్ చేయమంటుందంటే సింపుల్. ఇది అడిషన్ ఇచ్చింది కాబట్టి చూద్దాం. లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చిండు కాబట్టి రెండిట్లోనూ 8 ఉంది కదా, సో ఒకటి 8 వేసుకోవాలి. అండ్ పైన ఏమంటే వేసుకోవాలి, పైన 9 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 1. సో 9 ప్లస్ 1 చేసేంత 10/8.
సో ఎంత వస్తుంది 2 5 జా 2 4 జా ఈ విధంగా. ఇప్పుడు ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. 8 divided by 2 plus 2 కాదు 4 వేసేసుకుందాం. 4 divided by 2. ఇక్కడ కూడా చూడండి, ఫస్ట్ ఫ్రాక్షన్స్ అనే వాటిని అబ్జర్వ్ చేయాలి. డినామినేటర్స్ ఏమున్నాయంటే ఏమని అర్థం? లైక్ ఫ్రాక్షన్ అని అర్థం. సో లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి అడిషన్ చేయమంటుందంటే సింపుల్. రెండిట్లోనూ 2 కామన్ ఉంది కాబట్టి కింద 2 వేసేసుకోవాలి. పైన 8 ఉంటే అది పైన 8 ఉంది కదా, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అండ్ 4. 8 plus 4 ఎంత? 12 divided by 2. 2 1 జా 2 6 జా. అంటే ఫ్రాక్షన్ ఏమొచ్చింది? 8/2 plus 4/2 చేసి ఎంత వచ్చింది? 6/1 అన్నమాట. ఇది అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి అడిషన్ చేయమంటేనేమో ఇందాక చూసేసుకున్నాం. లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి అడిషన్ చేయమంటేనేమో ఈ విధంగా చేసినాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్స్ ఇస్తే ఏ విధంగా చేయాలి? ఇప్పుడు ఇందాక అడిషన్ సాల్వ్ చేసినాం అవునా, ఇప్పుడు సబ్ట్రాక్షన్స్ ఇచ్చిండు. సబ్ట్రాక్షన్స్ ఇస్తే ఏ విధంగా చేయాలి? 9 divided by 8 minus 1 divided by 3 అన్నమాట. ఓకేనా? ఇందాక మనం ఏం చేసుకున్నాం? అడిషన్. ఇప్పుడు సబ్ట్రాక్షన్. మీకు ఇందాకనే ఎక్స్ప్లెయిన్ చేసిన. అడిషన్ ఇచ్చిన సబ్ట్రాక్షన్ ఇచ్చిన ఫస్ట్ మనం ఏం చేయాలి? డినామినేటర్స్ చెక్ చేసుకోవాలా. ఇప్పుడు డినామినేటర్స్ అనేటివి 8 ఉంది, ఇక్కడ 3 ఉంది. డిఫరెంట్ కదా, డినామినేటర్స్ డిఫరెంట్ ఉంటే ఏ ఫ్రాక్షన్స్ అవి? అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైనా సరే క్రాస్ మల్టిప్లికేషన్ కింద మల్టిప్లికేషన్. ఇప్పుడు 3 9 ఎంత? 27. మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాలి. 8 1 జా ఎంత? 8 డివైడెడ్ బై, ఇప్పుడు కింద 8 3 జా ఎంత? 24. 27 minus 8 ఎంత? దట్ ఈస్ 19. 19 divided by 24. చూసిందా? సబ్ట్రాక్షనే. ఇందాక అడిషన్ చేసినాం, ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసినాం. అడిషన్ ఇచ్చినా సబ్ట్రాక్షన్ ఇచ్చినా ఫస్ట్ ఏం చేయాలి? డినామినేటర్స్ చెక్ చేసుకోవాలి. అన్లైక్ ఉంటేనేమో క్రాస్ మల్టిప్లికేషన్, అదే ఒకవేళ లైక్ ఉంటేనేమో రెండింటిలో కామన్ ఉన్నది పెట్టి పైన ప్లస్ ఉంటే ప్లస్ మైనస్ ఉంటే మైనస్. ఇప్పుడు ఇంకోటి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. 5th one చూద్దాం. 8 divided by 2 minus 3 divided by 4 అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి సబ్ట్రాక్షన్ చేయమని అంటుండ్రు. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? డినామినేటర్స్ చెక్ చేసుకోవాలి. డినామినేటర్స్ లో 2 డిఫరెంట్ ఉన్నాయంటే అన్లైక్ ఫ్రాక్షన్. అన్లైక్ ఫ్రాక్షన్ సాల్వ్ చేయాలంటే ఏంది? క్రాస్ మల్టిప్లికేషన్స్. ఈ విధంగా రెండు క్రాస్ చేసిన తర్వాత కింద చేయాలి. 4 8 ఎంత? 32. మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 3 ఎంత? 6 డివైడెడ్ బై 2 4 ఎంత? 8. 32 minus 6 ఎంత? 26 divided by 8. 2 13 జా 2 4 జా. సో ఫ్రాక్షన్ ఎంత? 13/4. అన్లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి సబ్ట్రాక్షన్ చేయమంటే ఈ విధంగా సాల్వ్ చేసినాం. ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ ఇచ్చి సబ్ట్రాక్షన్ చేయమంటే ఏంది చూద్దాం. 4 divided by 5 minus 1 divided by 5. ఇందాకనే మనం చెప్పుకున్నాం, ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ లో అడిషన్ ఇచ్చిన సబ్ట్రాక్షన్ ఇచ్చిన ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? డినామినేటర్స్ చెక్ చేసుకోవాలి. డినామినేటర్స్ ఈక్వల్ లేవు కాబట్టి అన్లైక్ ఫ్రాక్షన్ ఈ విధంగా సాల్వ్ చేసినాం. డినామినేటర్స్ ఇక్కడ 2 సేమ్ ఉన్నాయి కదా ఫ్రాక్షన్ లో, దట్ ఈస్ 5 5 అంటే లైక్ ఫ్రాక్షన్స్ కదా. లైక్ ఫ్రాక్షన్స్ లో సాల్వ్ చేయాలి అంటే సింపుల్ ఏం చేయాలి? రెండింటిలో కామన్ 5 కాబట్టి కామన్ పెట్టాలి. పైన ఏముంటే అది చేయాలి. పైన 4 minus 1 ఉంది కదా, సో 4 minus 1 ఎంత? 3 divided by 5. సింపుల్. లైక్ ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్షన్ చేయాలంటే అడిషన్ లాగానే, కాకపోతే అక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. ఏంది? రెండింటిలో కామన్ ఉంది కాబట్టి ఒకటి పెట్టాలి. పైన ఏముంటే అది. పైన 4 minus 1 ఉంది కాబట్టి 4 minus 1. అదే అడిషన్ లో ఒకవేళ ప్లస్ ఉంటే 4 plus 1. కాకపోతే రెండింటిలో సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు ఇంకోటి చూద్దాం. 8 divided by 3 minus 4 divided by 3. ఇప్పుడు ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి, డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి అంటే ఏమని అర్థం? లైక్ ఫ్రాక్షన్స్. లైక్ ఫ్రాక్షన్స్ లో ఏం చేయాలి? రెండిట్లో సేమ్ ఉంది కాబట్టి ఒకటి కామన్ గా పెట్టుకోవాలి.
పైన ఏముంటే అది రాయాలి. పైన 8 - 4 ఉంది కదా, సో 8 లో నుంచి 4 తీసేస్తే 4 డివైడెడ్ బై 3. ఈ విధంగా మనం ఫ్రాక్షన్స్ యొక్క అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తాం. అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ రెండింటికి సేమ్ ప్రొసీజర్ అన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, అడిషన్ సబ్ట్రాక్షన్ చేయమని అన్నప్పుడు ఫ్రాక్షన్స్ లో డినామినేటర్ చెక్ చేసుకోవాలి. డినామినేటర్ సేమ్ ఉన్నాయి అనుకో లైక్ ఫ్రాక్షన్ అని అంటాం, అవునా? సో లైక్ ఫ్రాక్షన్ ఇస్తే ఏం చేయాలి అంటే కింద రెండింటిలో కామన్ ఉంటాయి కాబట్టి కింద వేసుకోవాలి. పైన ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ఇక్కడ పైన 4 - 1 ఉంది కాబట్టి 4 - 1 వేసుకున్నాం. అదే ప్లస్ ఉంటే 4 + 1 వేసుకుంటుంటే, ఓకేనా? అది ఏ కేసులో, లైక్ ఫ్రాక్షన్ కేసులో. అదే డినామినేటర్స్ అనేవి డిఫరెంట్ అనేవి ఉన్నాయి అనుకో అప్పుడు అది అన్లైక్ ఫ్రాక్షన్ కదా. అన్లైక్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే క్రాస్ మల్టిప్లికేషన్స్. ఇక్కడ అన్లైక్ ఫ్రాక్షన్ కదా, సో క్రాస్ మల్టిప్లికేషన్ తర్వాత కింద మల్టిప్లికేషన్. సో అవి చేసిన తర్వాత మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉందనుకో ప్లస్ వేస్తుంది. సో సబ్ట్రాక్షన్ అండ్ అడిషన్ ఇచ్చి ఫ్రాక్షన్స్ కనుక్కోమన్నప్పుడు ఈ విధంగా సాల్వ్ చేయాలి. అది అన్లైక్ లైక్ కనుక్కోవాలి. అన్లైక్ అయితేనేమో క్రాస్ మల్టిప్లికేషన్స్, లైక్ అయితేనేమో కామన్ గా ఒకటి వేసుకొని ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. ఓకేనా? ఇప్పుడు ప్లస్ అండ్ మైనస్ రెండు అయిపోయినాయి, ఓకేనా? దాని తర్వాత సబ్ట్రాక్షన్ అయిపోయింది. మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఇది ఒకసారి చూసేసుకున్నాం, ఓకేనా? ఇందాక మనం ఏం చేసినాం, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేసినాం. ఎన్ని 7 ప్రాబ్లమ్స్ చేసినాం అనుకుంటా, నేనైతే నెంబర్ గుర్తుపెట్టుకోవట్లేదు. సో ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ చేయండి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 8 1 అనుకుందాం, ఓకేనా? ఇందాక మనం ఏం చేసినాం, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ రెండు యూజ్ చేసినాం అనమాట. రెండింటిని ఏ విధంగా సాల్వ్ చేయాలని అనుకున్నాం. రెండింటిని సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి, సింపుల్. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే లైక్ ఫ్రాక్షన్స్ అన్లైక్ ఫ్రాక్షన్స్ చూసుకోవాలా. లైక్ ఫ్రాక్షన్స్ అంటేనేమో కింద కామన్ ఉంటాయి కాబట్టి పెట్టి పైన ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్. అదే అన్లైక్ ఫ్రాక్షన్స్ అనుకో క్రాస్ మల్టిప్లికేషన్స్, కింద మల్టిప్లికేషన్, అండ్ మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్, ఈ విధంగా. సో అడిషన్ సబ్ట్రాక్షన్ కి సేమ్ ప్రొసీజర్, సేమ్ మెథడ్, కాకపోతే ప్లస్ మైనస్ సింబల్స్ చేంజ్ అవుతున్నాయి. ఇప్పుడు మల్టిప్లికేషన్ ఇస్తే ఈ విధంగా చేయాలి. 9 డివైడెడ్ బై 8 ఇంటూ 1 డివైడెడ్ బై 7, ఓకేనా? మల్టిప్లికేషన్ ఇచ్చిండు, ఫ్రాక్షన్స్ అనే వాటిని మల్టిప్లై చేయమంటాడు. ఇందాక మనం అడిషన్ సబ్ట్రాక్షన్ లో లైక్ అన్లైక్ చూడాల్సిన అవసరం లేదు. ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేయమంటుందంటే సింపుల్. పైన దాంతో మల్టిప్లై చేయాలి, కింది దాంతో మల్టిప్లై చేయాలి, అంతే, సింపుల్. సో 9 1 గా 9 డివైడెడ్ బై 8 7 గా 56, అంతే, సింపుల్. ఇప్పుడు 9 ప్రాబ్లం అనుకుందాం. 1 డివైడెడ్ బై 4 ఇంటూ 6 డివైడెడ్ బై 3. ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ అనేది మల్టిప్లికేషన్ ఫామ్ లో ఇచ్చిండు అనుకో సింపుల్. ఏం చేయాలా, పైన దాంతో మల్టిప్లై చేయాలా, కింది దాంతో మల్టిప్లై చేయాలి. పైన 1 ఉంది, పైన 6 ఉంది కాబట్టి రెండు పైననే మల్టిప్లై చేయాలి. 1 6 6 డివైడెడ్ బై 2 కింద 4 3 ఉంది కాబట్టి కింది దాంతో మల్టిప్లై చేయాలి. 4 3 12, 6/12. కాకపోతే మీకు ఒక సింపుల్ ఒక పాయింట్ చెప్పాలి. ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్స్ వచ్చిన తర్వాత క్యాన్సిలేషన్ అవుతుంది అంటే డివిజన్ అవుతుంది అని అన్నప్పుడు చేయాలి. ఇప్పుడు 6 టేబుల్ లో 12 వస్తుంది కదా, సో 6 1 6 12 ఈ విధంగా వచ్చినప్పుడు చేయండి, ఓకేనా? ఈ విధంగా మీరు బిగ్ ఫ్రాక్షన్ ని స్మాల్ ఫ్రాక్షన్స్ లాగా కన్వర్ట్ చేసుకోండి. ఒకవేళ డివిజన్ అవుతుంది, ఏదైనా ఒక టేబుల్ లో 2 వస్తున్నాయి అప్పుడు క్యాన్సిల్ చేసేయండి, ఓకేనా? సో మల్టిప్లికేషన్ అంటే వెరీ సింపుల్ అనమాట. పైన దాంతో చేయాలి, కింద దాంతో చేసేయాలి. సో అందులో పెద్ద లాజిక్ లేదు. సో ఇప్పటి వరకు ఎన్ని చెప్పుకున్నాం, అడిషన్, సబ్ట్రాక్షన్ అండ్ మల్టిప్లికేషన్. ఈ 3 మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు డివిజన్ అనమాట. కానీ మీకు ఇబ్బంది అవుతున్నందుకు సారీ, డివిజన్ అనేది చెప్పాలంటే కొద్దిగా టైం పడుతుంది అనమాట. ఫ్రాక్షన్స్ అనేవి డివిజన్ చేయమని అన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 2-3 పాయింట్స్ చెప్తే మీకు అర్థమవుతుంది. సో ఒకటే వీడియోలో అన్ని చెప్పేసి మీకు ఇబ్బంది కదా, అందుకే ఈ వీడియోలో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ చెప్పిన కాబట్టి ఈ వీడియోని కంప్లీట్ త్వరగా చూడండి. ఈ 3 దాంట్లో పైన ఒక క్లారిటీ తెచ్చుకోండి. నెక్స్ట్ వీడియోలో డివిజన్ ఏ విధంగా సాల్వ్ చేయాలా, ఫ్రాక్షన్స్ కి సంబంధించి ఒక చిన్న 2-3 టాపిక్స్ ఉన్నాయి, అవి కంటిన్యూ చేసేది, ఓకేనా? అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఓకే ఫ్రెండ్స్, ఓకే? అండ్ వీడియోని లైక్ చేయండి.
అండ్ నెక్స్ట్ యొక్క వీడియోస్ లో నెక్స్ట్ ఫర్దర్ కాన్సెప్ట్స్ తో దిగేద్దాం. కానీ ఈ రోజు చెప్పిన వాటిల్లో మీరు ప్రాబ్లమ్స్ ఏమైనా మీకు ఎక్కడైనా కనిపిస్తే సాల్వ్ చేయండి. లైక్ ఫ్రాక్షన్స్, అడిషన్ ఫామ్ లో, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఫామ్ లో ఇస్తే. ఓకే, థ్యాంక్ యూ.